అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ గుగ్గిళ్ళని తయారు చేసుకుందామండి. రాజ్మాతో గుగ్గిళ్ళు స్పైసీగా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ స్పైసీ రాజ్మా గుగ్గిళ్ళని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మనకి ఫస్ట్ కావాల్సినవి రాజ్మా తీసుకోవాలండి. ఒక కప్పు రాజ్మా తీసుకుంటున్నాను నేను. ఈ రాజ్మాని క్లీన్ చేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇవి నానటానికి. చూసారు కదా, ఈ రాజ్మా గింజల్ని నైట్ అంతా నానబెడితేనే ఇవి నానతాయి. మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ అంతా వాటర్ పోసి నానబెట్టుకొని తెల్లారి ఉదయాన్నే మనం వీటిని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకోవటానికి కూడా ఒక కుక్కర్లో వేసుకుంటున్నానండి నేను. ఈ నానబెట్టిన రాజ్మా గింజలు అనేది తీసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకే విజిల్ పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వీడియో అనేది క్లిప్ మిస్ అయింది. కొంచెం ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలండి. సరిపోతుంది మనకి. మెత్తగా ఉడకకూడదు ఎప్పుడు గుగ్గిలికి. ఇలా ఉడుకుతున్నాయి కదా, మనం ఇక్కడ పోపు అనేది రెడీ చేసుకుందాం. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టేసుకున్నాం మనం రాజ్మాని. ఇలా మూకుడు పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిర్చి సన్న ముక్కలుగా తుంచేసుకొని వేసుకోవాలి తాలింపులోకి. అలాగే కరివేపాకు వేసుకుందామండి. దీనిలోకి కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని అవంతా కూడా వేగేలాగా వేయించాలన్నమాట. ఈ తాలింపులో మంచిగా వేగాలన్నమాట. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేగితే బాగుంటాయి వెల్లుల్లిపాయలు అనేది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉడికించి ఉంచుకున్నాం కదా రాజ్మాని వేసే ముందు ఇవి చిల్లీ ఫ్లెక్స్ వచ్చేసి ఒక 2 స్పూన్లు నేను వేస్తున్నాను ఈ తాలింపులోకి. కారం కంటే కూడా ఈ చిల్లీ ఫ్లెక్స్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. కారంగా చాలా బాగుంటుంది ఈ గుగ్గిలు అనేది. ఇలా వేగిన తర్వాత చిల్లీ ఫ్లెక్స్ కూడా వేగిన తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. మనం ఇందాక వేసాం కదా ఉడికించేటప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి మనం. సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగుండదు గుగ్గిలకి. మరి ఈ తాలింపు అంతా కూడా ఈ గుగ్గిలకి రాజ్మా గుగ్గిలకి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అనేది వాటిని తాలింపుతో పాటు వేగితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అంతా కూడా కలిపేసుకుని వేయించుకున్నాం కదా చక్కగా. మరి మనకు రెడీ అయిపోయినట్టే గుగ్గిలు. ఈ స్పైసీ రాజ్మా గుగ్గిల్ని మనం ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని దానిలోకి ఒక నిమ్మకాయ పిండుకొని వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేయించేసి వేసుకుంటారండి. చాలా బాగుంటుంది. మరి మనం ప్లేట్లోకి సర్దేసుకొని చక్కగా ఈ గుగ్గిల్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి రెడీ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోస్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.